శంభో సురేంద్రనుత. ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తుంటారు. ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు, రాక్షసుల వలన దాడి లేకపోవడం, ఆయన ఆ పదవి యందు ఉంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి. అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటారంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు. శంభో సురేంద్రనుత శంకర. శంకరోతీతి శంకర. శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు. ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు, మార్చి సన్యాసాశ్రమ నామం ఇస్తారు. మీరు లబ్ధప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది. ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు. ఎందుకు మార్చలేదో తెలుసా? కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమనామంలో కూడా శంకరాచార్యుల వారిగానే కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కరే. కాబట్టి శంకరోతి ఇది శంకర. ఆయన నిరంతరము శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే. నేను చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రములు చెప్పే. శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట. ఆయన అనుగ్రహించాడు అనుకోండి, ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటాడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద వేశాను అనుకోండి, నేను వేసినది ఏది పువ్వు, మీ పాదముల మీద ఉన్నది ఏది పువ్వు. నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి మల్లికార్జున లింగం మీద వేశాను అనుకోండి, పరమ ప్రేమతో వేశాను అనుకోండి, ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడు. నేను ప్రేమతో వేసిన పువ్వు 2 ఏళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు. నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు. నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి. నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయసులో రావలసినటువంటి వైరాగ్యం. ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం, ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు. అది ఆయన శక్తి, అది శివ శంకర. నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు. అందుకే మీరు గమనించండి, లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు. ఇక అది బ్రహ్మాస్త్రం, ఇంకంతకన్నా ఏమీ ఉండదు. ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు. శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది. శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడడమే. ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, లోకం చల్లగా ఉండాలి. అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది. శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు వృద్ధ మల్లికార్జున లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి, మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు. అంత